మీరిప్పుడు చూస్తున్న ఈ ఆయుధాలు ఏవో మామూలు ఆయుధాలు కాదు. ఇవి ఏకంగా కొండల్నే ఛిద్రం చేస్తాయి. ఇవి ఎలాంటి ఆయుధాలంటే యుద్ధ సమరంలో దిగాయి అంటే శత్రు మూకలకి చుక్కలు కనబడడం ఖాయం. ఇలాంటి సత్తా ఉన్న పవర్ఫుల్ 13 మిలిటరీ వెహికల్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే 1. యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్. యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనేది అమెరికన్ నేవీ యొక్క అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది అత్యంత ఖరీదైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని చెప్పొచ్చు. దీని ధర సుమారుగా 13 బిలియన్ అమెరికన్ డాలర్స్. దీని యొక్క పొడవు 1106 ఫీట్లు, వెడల్పు 256 ఫీట్లు కాగా దీని బరువు దాదాపు 1,00,000 టన్నులు. ఇది ఎంత పెద్దది అంటే దీని మీద ఒకేసారి 75కు పైగా యుద్ధ విమానాల్ని పార్కింగ్ చేయొచ్చు. అంటే ఇది ఎంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది న్యూక్లియర్ పవర్తో నడిచేది కాబట్టి ఇందులో ఇంధనం లేకున్నా 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఈజీగా ఇది యాక్టివ్గా పనిచేయగలదు. ఇది కేవలం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మాత్రమే కాకుండా అత్యాధునిక టెక్నాలజీ కలిగిన నీటి మీద ఉండే అత్యంత పవర్ఫుల్ యుద్ధ విమానం. 2. ప్యోటర్ వెలికీ. ప్యోటర్ వెలికీ అనేది రష్యా యొక్క అతిపెద్ద యుద్ధ పోర్ట్ అని చెప్పొచ్చు. ఇది న్యూక్లియర్ రియాక్టర్ సహాయంతో ప్రయాణిస్తుంది. అందుకే దీనికి ఇంధనం అవసరం ఉండదు. 10 సంవత్సరాలు ఇది సముద్రంలో అలా ఉండగలదు. ఇందులో యాంటీషిప్ మిసైల్, ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ఉంటాయి. ఇవి సముద్రంలో శత్రుదేశం యొక్క షిప్లను కానీ ఇంకా ఎటువంటి దాన్నైనా ఇట్టే నాశనం చేస్తుంది. ఇది ఒక్క మిసైల్తో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మొత్తాన్ని నాశనం చేయగలదు. దీని పొడవు 827 ఫీట్లు కాగా వెడల్పు 94 ఫీట్లు, బరువు 28,000 టన్నుల కన్నా ఎక్కువ. 3. RT-23 మోలోటెట్స్. RT-23 మోలోటెట్స్ సోవియట్ యూనియన్ తయారు చేసిన ఒక బాలిస్టిక్ మిసైల్. దీన్ని రైల్వే లాంచ్ ప్లాట్ఫామ్ మీద నిలిపుంచుతారు. దీనిలో మొబైల్ న్యూక్లియర్ సిస్టమ్ ఉంది. ఇది చూడ్డానికి మామూలు ట్రైన్లా కనపడ్డా ఇది నడిచే న్యూక్లియర్ మిసైల్ అని చెప్పొచ్చు. ఇది ప్రతి గంటకి 24 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళగలుగుతుంది. 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని ఇది ఈజీగా ఛేదిస్తుంది. దీన్ని అమెరికా రష్యా యుద్ధం తర్వాత తొలగించారు. 4. గుస్తావ్ రైల్ గన్. ఈ గుస్తావ్ రైల్ గన్ని జర్మనీ 2వ ప్రపంచ యుద్ధ సమయంలో తయారు చేసింది. దీన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తరలించడానికి రైల్వే ట్రాక్ తప్పనిసరి. రైల్వే ట్రాక్ లేకుండా దీన్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి తరలించడం చాలా కష్టం. ఇది మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ వెహికల్. టన్నుతో కట్టిన స్టీల్ గోడను కూడా ఇట్టే ఛేదిస్తుంది. దీని యొక్క బుల్లెట్ మిసైల్ ఎంత బరువుగా ఉంటాయంటే మొత్తంగా దీన్ని నడిపించడానికి దాదాపు 250 మంది సైనికులు అవసరం. అంతేకాక దీనిలో బుల్లెట్స్ లోడ్ చేయడానికి దాదాపు 1,500కు పైగా సైనికులు అవసరం ఉంటుంది. దీని యొక్క పొడవు 155 ఫీట్లు కాగా ఎత్తు 37 ఫీట్లు, బరువు 1350 టన్నులు. ఇది అత్యంత బరువు కలది కాబట్టి దీంతో చేసే ప్రతి పని చాలా కష్టంగా ఉంటుంది. అందుకే దీన్ని త్వరగా రిటైర్ చేశారు. 5. లార్క్ ఎల్ఎక్స్. లార్క్ ఎల్ఎక్స్ అనేది అత్యంత విశాలమైన మిలిటరీ వెహికల్. సముద్రం మీద కానీ భూమి మీద కానీ అత్యంత బరువైన లోడ్లను చేరవేయడానికి అమెరికన్ ఆర్మీ దీన్ని వినియోగించేవారు. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ వెహికల్. సముద్రంలో నుంచి ఒడ్డుకు, ఒడ్డు మీద నుంచి సముద్రం మీదకి మిలిటరీ వెహికల్స్ని, ఆయుధ సామగ్రిని దీన్ని ఉపయోగించి చేరవేస్తారు. దీని పొడవు 12 ఫీట్లు, వెడల్పు 27 ఫీట్లు, ఎత్తు 21 ఫీట్లు, బరువు 87 టన్నులు. 6. లన్ క్లాసో ఎక్రానో ప్లాన్. లన్ క్లాసో ఎక్రానో ప్లాన్ అనేది విశాలమైన అతిపెద్ద గ్రౌండ్ ఎఫెక్ట్ వెహికల్. దీన్ని 1980లో సోవియట్ యూనియన్ తయారు చేయించింది. ఇది నీటి మీద మరియు గాల్లో రెండింటి మీద ప్రయాణించేయగలదు. అంతేకాక ఇది భూమికి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ శత్రుదేశపు రాడార్కి చిక్కకుండా ఇది సెట్ చేసిన టార్గెట్ని ఛేదిస్తుంది. ఈ లన్ క్లాసో ఎక్రానో ప్లాన్ యొక్క పొడవు 239 ఫీట్లు కాగా రెక్కల పొడవు 144 ఫీట్లు, ఎత్తు 63 ఫీట్లు ఉంటుంది. ఇందులో 7 సూపర్ సోనిక్ యాంటీషిప్ మిసైల్స్ ఉంటాయి. దీన్ని కేవలం సముద్రం మీద యుద్ధం కోసం వినియోగించేవారు. ప్రస్తుతం ఈ మిలిటరీ వెహికల్ అందుబాటులో లేనప్పటికీ రష్యా దీన్ని ఆధారంగా చేసుకుని దీనికంటే మెరుగైన మిలిటరీ వెహికల్ని తయారు చేయిస్తోంది. 7. B-52 స్టార్టో ఫోర్ట్రెస్. B-52 స్టార్టో ఫోర్ట్రెస్ అనేది అమెరికా యొక్క అతిపెద్ద బాంబర్ విమానం. దీన్ని ప్రస్తుతం అమెరికా ఆర్మీ వినియోగిస్తోంది. ఇది న్యూక్లియర్ మరియు కన్వెన్షనల్ రెండింటికి ఇది ఉపయోగపడుతుంది. దీంతో అమెరికా నుంచే చైనా, రష్యా మీద బాంబులు వేయగలదు. ఇది అన్లిమిటెడ్ రేంజ్ వరకు దాడి చేయగలదు. దీని రెక్కల కింద 4 ఇంజిన్లుంటాయి. ఇది ప్రతి గంటకు 1000 కిలోమీటర్ల స్పీడ్లో ప్రయాణించగలదు. ఇది ఎంత ఎత్తు వరకు ప్రయాణిస్తుంది అంటే శత్రుదేశపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని అసలే పసిగట్టలేదు. దీని యొక్క పొడవు 159 ఫీట్లు కాగా రెక్కల యొక్క పొడవు 185 ఫీట్లు, ఎత్తు 40 ఫీట్లు, బరువు 2,20,000 కిలోలు. 8. చెర్-2సి. చెర్-2సి అనేది ప్రపంచ చరిత్రలో అతిపెద్ద ఆపరేషనల్ ట్యాంక్. దీన్ని ఫ్రాన్స్ 2వ ప్రపంచ యుద్ధ సమయంలో తయారు చేసింది. ఇది భూమి మీద నడిచే విమానం లాంటిది. నీటి మీదనైనా భూమి మీదనైనా ఇట్టే నడవగలదు.
దీని యొక్క టార్గెట్ ఏంటంటే శత్రుదేశం యొక్క రక్షణ వ్యవస్థను నాశనం చేయడం, యుద్ధంలో శత్రుదేశానికి నష్టం కలిగించడం. దీన్ని 2 డ్రైవర్లు ఆపరేట్ చేస్తారు. ఇది 2 గన్-టవర్లుండే ప్రపంచంలో అతిపెద్ద ట్యాంక్. ప్రస్తుతానికి ఇది యాక్టివ్లో లేదు, దీన్ని రిటైర్ చేశారు. 9. ల్యాండ్ క్రూజర్ P-1500 మాన్స్టర్. ల్యాండ్ క్రూజర్ P-1500 మాన్స్టర్ అనేది చరిత్రలో అతిపెద్ద ట్యాంక్ డిజైన్. దీన్ని జర్మనీ 2వ ప్రపంచ యుద్ధ సమయంలో తయారు చేసింది. దీని సత్తా ఎంత గొప్పదంటే దీని ముందు 100 యుద్ధ ట్యాంకులను ఉంచినా ఆ 100 యుద్ధ ట్యాంకులను ధీటుగా ఎదుర్కోగలదు. ఇదొక్కటే ఒక పట్టణాన్ని పూర్తిగా నాశనం చేయగలదు. ఇది అత్యంత బరువుగా ఉండడం వల్ల దీని యొక్క స్పీడ్ ప్రతి గంటకు 15 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. దీని యొక్క పొడవు 137 ఫీట్లు కాగా వెడల్పు 59 ఫీట్లు, ఎత్తు 23 ఫీట్లు. 10. మిల్ Mi-26. మిల్ Mi-26 అనేది ప్రపంచంలో అత్యంత ఎక్కువ బరువుని మోసుకెళ్లే హెలికాప్టర్. దీన్ని సోవియట్ యూనియన్ 1970వ సంవత్సరంలో డిజైన్ చేసింది. దీన్ని ఇప్పటికీ రష్యా వాయుసేనలో వినియోగిస్తున్నారు. ఇది ఒకేసారి 90 మందిని, యుద్ధ సామగ్రిని మోసుకెళ్లగలదు. దీని యొక్క బ్లేడ్లు 32 మీటర్ల పొడవు ఉండడం వల్ల ఎంతటి బరువునైనా ఇట్టే మోయగలదు. అడవుల్లో అయితే ఏకంగా 1500 లీటర్ల నీటిని ఒకేసారి చల్లగలదు. అడవుల్లో కార్చెచ్చు రేగినప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాక ఎయిర్ క్రాఫ్టుల మరమ్మత్తు కోసం ఇంజన్ని, స్పేర్ పార్ట్స్ని మోసుకెళ్తుంది. దీని యొక్క పొడవు 131 ఫీట్లు కాగా ఎత్తు 26 ఫీట్లు. 11. మిల్ V-12. మిల్ V-12 అన్నది ప్రపంచంలోనే అతిపెద్ద హెలికాప్టర్. దీన్ని సోవియట్ యూనియన్ 1960 సంవత్సరంలో తయారు చేసింది. దీని యొక్క పొడవు 121 ఫీట్లు కాగా వింగ్ స్పాన్ యొక్క పొడవు 220 ఫీట్లు కాగా ఎత్తు 41 ఫీట్లు. ఇది ప్రస్తుతం యాక్టివ్గా లేదు. 12. టుపోలేవ్ Tu-160. టుపోలేవ్ Tu-160 అనేది దీన్ని బ్లాక్ జాక్గా పిలుస్తారు. ఇది అత్యంత వేగంగా వెళ్లే సూపర్ సోనిక్ బాంబర్. ఇది రష్యా వాయుసేన యొక్క చాలా ముఖ్యమైన బాంబర్. దీనిలో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ కారణంగా దీన్ని అత్యంత ప్రమాదకరమైన బాంబర్గా ఇది పేరుగాంచింది. ప్రతి గంటకి 200 కిలోమీటర్ల స్పీడ్తో ఇది ప్రయాణిస్తుంది. దీనికి క్రూజ్ మిసైల్స్ని, అణుబాంబుల్ని తీసుకెళ్లగలిగే సత్తా ఉంది. ఇది గాల్లోనే రీఫిల్లింగ్ చేసుకోగలదు. దీని యొక్క పొడవు 178 ఫీట్లు కాగా దీని యొక్క ఎత్తు 43 ఫీట్లు. 13. జూబర్ క్లాస్ హోవర్ క్రాఫ్ట్. ఈ జూబర్ క్లాస్ హోవర్ క్రాఫ్ట్ని సోవియట్ యూనియన్ డిజైన్ చేసింది. ఇది ఒకేసారి 3 యుద్ధ ట్యాంకులని, 500 మంది సైనికుల్ని తీసుకెళ్లగలదు. ఇందులో మిసైల్స్ని, రాకెట్ లాంచర్స్ని, మెషిన్ గన్లని, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్లుంటాయి. దీని పొడవు 187 ఫీట్లు కాగా వెడల్పు 84 ఫీట్లు, ఎత్తు 59 ఫీట్లు. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.